ఇది శివ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న వీడియో తీస్తున్నా. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే రోడ్డు కాలనీ ఇది డెవలప్మెంట్. ఎంత బాగుంది, వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. అంటే ఇక్కడ కొత్త పార్క్ ఏదో డెవలప్ చేస్తున్నారంట. మొత్తం అన్ని ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇండ్లందరికీ ఉన్న ల్యాండ్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తూ ఉంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుంటే వస్తుందా ఇది? అరే వా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మళ్ళా ఇది ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఫండెడ్ బై న్యూ సౌత్ వేల్స్. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనమాట. బ్లాక్ టౌన్ సిటీ కౌన్సిల్ అంటే ఇక్కడ లోకల్, ఇక్కడ సిటీ. ఓకే, ఇక్కడ మన ఊర్లో ఏముంటాయి? ప్రౌడ్లీ ఫండెడ్ బై అంటే ఈ పాటికి 4 మినిస్టర్లు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసింటారు. ఇంత పెద్ద ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నాం అంటే చేయరు. డెఫినెట్లీ పార్క్ అయితే చేయరు మన వాళ్ళు. పాన్ మంక్ అయినా ఓపెన్ చేపిస్తారు కానీ వచ్చి పార్క్ అయితే ఇంతవరకు కట్టిన దాఖలాలు ఎక్కడ లేవు నాకు తెలిసి. నేను ఇంతవరకు ఉండే ఊర్లలో హైదరాబాద్లో కూడా ఎక్కడైనా చూసేది అది ఇది మన వాళ్ళు ఏం చేశారు. ఇంకా హైదరాబాద్లో మన టాలెంటెడ్ హీరోస్ మినిస్టర్స్ ఇలాంటి 100 ఎకరాలు ఉంటే వెంచర్ అయితే సంపాదించినారు. సరే, మ్యాటర్ ఏంటంటే ఇది ఫండెడ్ బై ఎన్ఎస్డబ్ల్యూ గవర్నమెంట్ అని రాశారు ఇక్కడ. ఓకే, ఇట్స్ గుడ్. అంటే గవర్నమెంట్ ఇక్కడ మన వాళ్ళు ఇప్పటికీ 4 రకరకాల కలర్ బ్యానర్లు ఉంటాయి. ఓకే, ఆ పార్టీ ఫలానా పార్టీ, మా పార్టీ, దీన్ని మేము మొదలుపెట్టామంటే మేము మొదలుపెట్టాం, దీనికి పర్మిషన్ మేము ఇచ్చాం, ఐడియా మేము ఇచ్చాం. మొత్తానికి అది కాదు. మొదలుపెట్టేది ఒక పార్టీ, దాన్ని ఫినిష్ చేసేది ఒక పార్టీ, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేది ఇంకో పార్టీ. ఓకే, ఎనీవే నేను హైదరాబాద్లో అయితే ఒక 100 ఎకరాల పార్క్ ఎక్కడ చూడలే. కొత్తది ఇందిరా పార్కు అవి పాత వదిలేస్తే కొత్తవి. కానీ 100 ఎకరాలు కాదు, 200 ఎకరాల వెంచర్లన్నీ ఓపెన్ అయినాయి. మళ్ళా పెద్ద పెద్ద బిల్డర్లవి, మై హోమ్లు, అపర్ణాలు వాళ్ళు చేసుకున్నారు. మళ్ళా వాళ్ళలో ఉంటాయి. అంటే కోటీశ్వర్లకు పార్కులు ఇరుకులు. అంటే తాజ్మహల్లో ఉండేవాళ్ళు, తాజ్మహల్ రాజులకి పార్క్ ఉంది, కట్టిన కూలీలకు ఏం లేదు. అట్లా అంటే మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ నిర్మించిన వాళ్ళే కదా, ఎంతోమంది వర్కర్స్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అంతా. సరే, పాలిటిక్స్ అసైడ్, చాలా బ్యూటిఫుల్ కాలనీ, ఎంతో బాగుంది ఇక్కడ. అది ఇలాంటిది 4 బెడ్రూమ్ హౌస్ మా ఫ్రెండ్దే. రెంట్కి వీక్లీ $800, అంటే వారానికి దాదాపుగా 50,000 రూపాయలు. ఇక్కడ 4 బెడ్రూమ్, అది సిడ్నీకి దగ్గరలో. అంటే చాలా అఫోర్డబుల్ అన్నాడు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అది దిస్ ఈజ్ సిడ్నీ.